ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. కొంచెం ఇటు తిప్పు చూద్దాం. అమ్మింగ్ రాదులే, తిప్పు. పరిస్థితుల్లో ఇంకొంచెం తిప్పితే బాగుంటుంది. అది హల్లెలూయా. దైవజనులు సురేశయ్య గారి యొక్క ఆసక్తి, ఆయన ఆ వయసులో పడుతున్న ప్రయాసం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ప్రయాసపడమే కాదు, నీతిమంతుడు, దేవుని కొరకు నిస్వార్థంగా కలిగిన దానిలో నమ్మకంగా సేవ చేస్తూ బ్రతుకుతున్న దైవజనుడు. ఆ దైవ సేవకుడు మీకు కాపరిగా ఉండడం మరి మీకు అదృష్టం. ఆ సేవకుని యొక్క ఉపదేశ ప్రకారం నడుస్తున్న వారు, సంఘానికి వెళ్తున్న వారు ఒకసారి అల్లా చెప్పండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మంచిది. ఇప్పుడు 9:18 అంటే 9:20 అయింది. నేను 10:10 వరకు చెబుతాను, ఓకేనా? హల్లెలూయా చెప్పండి. అప్పుడు 1 గంట వాక్యం అయింది. మీరు చక్కగా దేవుని వాక్యం వినండి, అది మీకు ఎంతో మేలు. క్రొత్త విషయాలు నేనేమి చెప్పను, మనం ఎప్పుడు వింటున్న విషయాలే చెబుతున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు తినే భోజనమే కదా, డైలీ తింటాం. కొత్త భోజనం తింటావా? చెప్పరంట, కొత్తదా? ఆ భోజనమే కదా, దాని ద్వారానే బ్రతికేస్తున్నాం. అలాగే దేవుని వాక్యం పాతగానే ఉన్నా అదే మనం బ్రతికిస్తుంది. ఎవరికి? ఆత్మీయులని, శరీర సంబంధులు, వారికి దేవుని వాక్యం ఎక్కదు. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు ఎక్కడ? మీరందరూ వాక్యం సరిగా వినేవాళ్ళు ఎంతమందో, విననోళ్ళు ఎంతమందో యేసు ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, వాక్యం విత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడినాయి. అవి ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయినాయి. కొన్ని విత్తనాలు మన్ను లేని రాతి నేలను పడినాయి. అవి మొలడానికి బాగానే మొలిచింది, కానీ ఎండ తగిలినందున, తేమ లేక అట్లాగే వెంటనే చచ్చిపోయింది. మరి కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడినవి. ఆ ముళ్ళ పొదలు, గచ్చ పొదలు వాటిని అణిచివేసినందున ఫలాలు రాలా, నిష్ఫలమైపోయినాయి. బ్రతికే ఉన్నాయి, చావలా, ఫలాలు రావు. చూడండి, ఒక చెట్టు కింద ఒక చెట్టు నేస్తే పంట వస్తుందా? వచ్చిద్దా? రాదు, ఎండ తగలాలి. అందుకనే చెట్లు ఐవిక విచారాల చేత అణిచివేయబడింది. 4వ విత్తనం ఏమిటంటే, అది మంచి నేలను పడి 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా కూడా ఫలించింది. ఇప్పుడు విత్తనం ఒకటే, నేలలు 4 రకాలు. విత్తనంలో మార్పు ఉండదు, నేలలోనే మార్పు ఉంటుంది. చవిటి భూమిలో పడినటువంటి విత్తనాలు మొలకొస్తుంది కానీ పంట రాదు. గమనించారు కదా? అలాగనే వాక్యం అనేటువంటిది ఎవరినైనా బ్రతికిస్తుంది, ఎవరినైనా దీవిస్తుంది. కానీ ఆ తీసుకునే హృదయాన్ని బట్టి ఉంటుంది. ఎన్ని హృదయాలు ఇక్కడ? 4. ఇది అర్థం కాక యేసుప్రభు శిష్యులు అడిగారు, ప్రభువా ఏంటి ఆ ఉపమానం సంగతి ఏమిటంటే, త్రోవ పక్కన పడిన విత్తనాలు ఆకాశ పక్షులు ఎత్తుకొని వెళ్ళిపోతాయని చెప్పాను కదా. వాళ్ళు ఎవరంటే, వాక్యం సరిగా వినరు, అశ్రద్ధగా వింటారు, భలే ధీమాగా వింటారు, మహా అహంకారమైన మనసుతో వింటుంటారు. అలాంటి వారి పక్కనే సాతానుడు కూర్చొని వారు విని రక్షింపబడుకున్నట్లు సాతానుడు వాక్యం ఎత్తుకొని వెళ్ళిపోతాడు. లోపలికి వస్తే మనం బాగుపడతాం, వాక్యం లోపలికి వస్తే
బాగుపడతాం. యవనస్తులు సైతం దేని చేత వారి నడతను శుద్ధి చేసుకుంటారు? మరి వాక్యం వలనే కదా మనం బ్రతుకుతాం. వాక్యమే కదా మనకు ఆదరిస్తుంది. నువ్వు బాగుపడడం వాడికి ఇష్టం లేదు. నువ్వు ముఖం ఎప్పుడు సూరమంట కూర్చోవాలి ఇక్కడ, అది వాడికి ఇష్టం. ఎవరికి? మీ మాజీ ఫ్రెండో ప్రజెంట్ ఫ్రెండో నాకు తెలీదు. ఎవడాడు? మాజీయా ప్రజెంటా? మాజీయానా? స్తోత్రం చెప్పండి. కొంతమందికి ప్రజెంట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. బాబాయ్ ఎడదాకి వెళ్ళొద్దాం రావని తీసుకొచ్చుకున్నారండి, ఆడు పక్కనే కూర్చుంటాడు. అందుకని వాళ్ళ ముఖాలు కూడా ఇంకా కొంతమంది అయితే అంటే నువ్వు కూర్చో ఇక్కడే వినమాక, ఇంటే బాగుపడి చస్తావు అందుకని వాక్యం వినమాకని ఆడేం చేస్తాడంటే వీళ్ళకి అశ్రద్ధ కలిగించి వాక్యమని రక్షింపబడకున్నట్లు ఎత్తుకొని వెళ్ళిపోతాడట. రెండవ వాడు గురించి చెప్పాడు. అడెవడంటే వాక్యమని వెంటనే వ్యతిరేకంగా యేసువే దేవుడు ఆయన్ని నమ్ముకోవాలి అని అంటాడు కానీ వాక్యం నిమిత్తమై ఒక శ్రమ వచ్చినప్పుడు, గద్దింపు వచ్చినప్పుడు, ఎవరైనా బుద్ధి చెప్పినప్పుడు, ఏదైనా అభ్యంతరాలు వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. ఏంది నాకు నచ్చలా, పాస్టర్ గారి సంగతి నచ్చలేదు, సంఘం ఉన్న సంగతి నచ్చలేదు, అసలు నాకు పద్ధతి లేదు అని వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడిని గద్దించకూడదు, బుద్ధి చెప్పకూడదు, వాక్యం నిమిత్తమై ఏ శ్రమలు కూడా రాకూడదు. ఈడు నిష్ఫలుడు, ఈడు మొలిచాడు, స్పీడ్గానే వస్తాడు. కానీ అసలు ఆ 4 రోజులు వాడిని పట్టుకోలేము. ఆ 4 రోజులు మరి క్రిస్మస్ పండగప్పుడు మరి ఎప్పుడు వస్తాడు. కానీ ఆ 4 రోజులు అసలు పాస్టర్ గారు అబ్బా ప్రభు కొరకు ఏదో చేయాలి పాస్టర్ గారు, నా నరాల్లో రక్తం ఎక్కించండి పాస్టర్ గారు అన్నట్టు వస్తాడు. కాస్తంత శ్రమ రాగా ఇటుపోతాడు వాడు, మనకే తెలియదు. మీ సంఘంలో మాత్రం ఎంతమంది వచ్చి ఎంతమంది కనపడకుండా పోయారు మీకు తెలీదా? స్తోత్రం చెప్పండి. 3వ బ్యాచ్ ఎవరంటే ముళ్ళ పొదలో పడినటువంటి వారు. ఐవిక విచారములు, ధన మోసం వారిని అణిచివేస్తుంది. ఎప్పుడు విచారమే, సరిగా ఉండరు. అహంకారమైన మనసుతో ఉండేవారు కొంతమంది అయితే, భయంకరమైన విచారణతో ఉండేవారు కొంతమంది అయితే, ధనాపేక్ష, ధనామోసంతో నాకంతా ఉంది, అసలు నాకెవడో, నాకు ఒకటితో పని ఏంది అన్నట్లు మహా అహంకారముతో విర్రవీగుతూ దుర్మార్గపు ఆలోచనలు ఆలోచిస్తూ ఏమండి ఆధ్యాత్మికంగా ఫలించకుండా నాశనం అయిపోయే బ్యాచ్ 3వ బ్యాచ్. మంచి నేలను పడిన వారు మంచి ఫలాలు ఫలిస్తారట. స్తోత్రం చెప్పాలి. వారిలో నుంచి వచ్చే ఫలాలు చాలా అద్భుతమైన ఫలాలు ఉంటాయి. అందులో ఆత్మఫలము ఒకటి. ఆ ఆత్మఫలములో ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశ్చర్యం. మొత్తం ఇన్ని పండు ఒకటే, ఫలాలు మాత్రం 9 ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని 3 భాగాలు చేసి పంచమంటే ఏం చేస్తారు? ఎన్ని వస్తాయి? 3 3 9, 3 3 9. ఎవరికి ఇస్తారు? ఒకసారి చెబుతాను నేను. మీ ఇంట్లో వారికి, నీ భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి, మీ అత్తమామలకి, నీ ఇంటి వారికి ప్రేమ, సంతోషము, సమాధానం పంచండి. అదే క్రైస్తవ్యం. స్తోత్రం చెప్పాలి. ఇంట్లో ఏముండాలి? ప్రేమ, సంతోషము, సమాధానం. అది లేని కొంపలేనంటారా? ఒకసారి మీరు డబ్బు లేకపోయినా పర్వాలా, ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు, ఏముండాలి? ప్రేమ, సంతోషం. సంతృప్తి ఉన్న దగ్గరే సంతోషం ఉంటుంది, సంతోషం ఉన్న దగ్గరే సమాధానం ఉంటుంది. ఎప్పుడు కొట్లాడుతుంటే, ఎప్పుడు పోట్లాడుకుంటుంటే ఆ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుందా? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉండాలన్నాడు. దయచేసి వినాలి. ప్రేమ, సంతోషం, సమాధానం మీ ఇంటి వారికి ఇవ్వండి.
ఇరుగు పొరుగు వారికి మరొక 3 ఇవ్వాలి. ఇరుగు పొరుగు వారికి మీ పక్కన వాళ్ళు, నీ ఇరుగు పొరుగు వారికి దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనం. నిన్నెవరైనా తిట్టారనుకో, ఎవరైనా నిర్నిమిత్తంగా నిన్ను దూషించారనుకో, వారి పట్ల ఏం చూపించాలి? దీర్ఘశాంతం. దీర్ఘశాంతం మనం ఎప్పుడైతే వహిస్తామో అప్పుడే వారు తప్పు తెలుసుకొని ఏదో ఒక రోజున వారికి మనకి సిగ్గుపడతారు. నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకొని వారిలాగా నువ్వు తొందరపడితే వారికి నీకు పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇప్పుడు చూడండి, ఒకసారి కుక్క కొన్నిసార్లు గౌ 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 అని అంట పడుతూ ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలి? కరెక్టే చెయ్యి అంటే కొంచెం ఆగిపోయింది, అంతే కదా. నువ్వు కూడా గౌ 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 అంటే ఇదేదో మా జాతి లాగా ఉందని పట్టి పీకిద్ది. మీకు అర్థమవుతుంది కదా. అట్లాగే కొంతమంది మన మీద ఎగబడేటువంటి వారు ఉంటారు, నిర్నిమిత్తముగా గొడవకు వచ్చేటువంటి వారు ఉంటారు. నువ్వు అలా వెళ్ళకూడదు. నువ్వు దీర్ఘశాంతము, మంచితనం, దయాలత్వం కలిగి బ్రతకాలి. అదే నీ జీవితానికి ఆశీర్వాదం. దేవుడికి కూడా ఒక 3 ఇవ్వాలి. మన దేవుడు పెంచి పోషిస్తున్నాడు కదా, ఈ భక్తిలో నడిపిస్తున్నారు కదా. దేవునికి ఇష్టమైన తనలు 3 ఉన్నాయి. అవేంటి చెప్పనా? విశ్వాసము. దేవుడికి మనలో నుంచి ఆశించేది ఏంటి చెప్పండి? విశ్వాసము, సాత్వికము, ఆశకు నిగ్రహం. స్తోత్రం చెప్పాలి. ఓకే, మంచిది. మీరు చాలా మంది పాస్టర్ గారు మీ ఊరు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళారు కదా. ఎంతమంది గుర్తున్నారా? ఎంతమంది వచ్చి ఉంటారు సుమారు? ఈ కూటాలకి అంతకుముందు నా బిడ్డలారా చచ్చారే, మీరు తప్పించుకోవడానికి వీలే లేదు. ఎందుకంటే వీళ్ళు చాలా మంది వచ్చారు అంటున్నారు కదా. మాకేం తెలియదు పాస్టర్ గారు, దేవుడా ప్రభు రాకడలో మీరు ఎడవబడితే, ప్రభు రాకడలో నీ బుద్ధిహీనతను బట్టి, నీ పాపాన్ని బట్టి విడవబడితే ఎందుకు నువ్వు నీ పరిస్థితి నా ప్రభు నన్ను ఎందుకు ఇడిచిపెట్టావంటే, నువ్వు ఒకవేళ దేవుళ్ళు అడిగాడు అనుకోండి, మాకు తెలియదండి ఆ విషయం, సురేష్ గారు చెప్పించలేదు అన్నారు అనుకోండి, తప్పించుకోవడానికి వీలుందా? చెప్పరేంటమ్మా? అస్సలు అవకాశమే లేదు. అందుకని అజాగ్రత్తగా వాక్యం వినకుండా, వాక్యం విని మారు మనసు పొందినట్లు జాగ్రత్తగా ఈ కోటాల్లోనైనా మీరు మారు మనసు పొందిన వారు ఆధ్యాత్మికంగా బలపడడానికి, మారు మనసు పొందిన వారు మారు మనసు పొంది రక్షింపబడడానికే ఈ మనోహరమైన పండుగలు. స్తోత్రం చెప్పు. సరేలే, నేను తేలిగ్గా 2 మాటలు చెప్పేసి పెద్ద మర్మాలు రావు నాకు. మీకు అర్థమయ్యేటట్లు కొంచెం 4 మాటలు చెప్పేసి నా దారి నేను వెళ్తాను, మీ దారి మీరు వెళ్ళిపోతారు. కానీ హల్లెలూయా. మరి చూడండి అమ్మా, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము, నేను మొదటి నుండి 8 వాక్యాలు చూస్తున్నాను, చదువుతున్నాను, వినండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగిను. సౌలు కుటుంబమునకు సేవకుడు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపించిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగుగా అతడు నిదాసుడునైన నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగుగా సీబా యోనాతానుకు కుంటి కాళ్ళ గల కుమారుడు ఒకడు ఉన్నాడని
సరిచేసెను. ఆ, అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా, ఉమ్, సీబా ఉమ్, చిత్తగించుము, ఉమ్. అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడకు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. ఆ, అప్పుడు రాజైన దావీదు ఉమ్, మనుష్యులను పంపి ఉమ్, లొదెబారులోనున్న ఆ, అమ్మీయేలు కుమారుడగు ఆ, మాకీరు ఇంట నుండి అతనిని రప్పించెను. ఆ, సౌలు కుమారుడైన ఉమ్, యోనాతానునకు పుట్టిన ఆ. మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి ఆ, సాగిలపడి ఉమ్, నమస్కారము చేయగా, ఉమ్, దావీదు ఆ, మెఫీబోషెతు ఆ, అని అతని పిలిచినప్పుడు ఆ, అతడు ఆ. చిత్తము, నీ దాసుడునైన నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి ఉమ్, నీ పితడుడైన సౌలు భూమి అంతయు ఉమ్, నీకు మరలా ఇప్పింతును. ఆ, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా, ఉమ్, అతడు నమస్కరించి, ఉమ్, చచ్చిన కుక్క వంటి వాడనైనా ఉమ్, నా ఎడల నీవు దయచూపుటకు ఆ, నీ దాసుడునకు నేను ఎంతటి వాడను అనెను. ఆ. అప్పుడు రాజు, చాలు, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. తల్లులారా, ఒక్క మాట వినండి. ముందు దావీదు గురించి ఒక 2 విషయాలు చెప్పి మీకు ముందుకెళ్తాను. యెహోవా నా ఎడల దయ చూపించాడు. ఫస్ట్ నా ఎడల దేవుడు దయ చూపించాడు. నేను కూడా దయ చూపించుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అని ఎత్తుక్కున్నాడు. ఇక్కడ హల్లెలూయా సౌండ్ తగ్గింది ఏంటబ్బా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే అమ్మా వినండి. దావీదులో ఉన్న ఒక మంచి లక్షణాన్ని మీరు చూడండి. దావీదు కృతజ్ఞత కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడు. యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లించాలని ఆలోచించాడు. దేవుడు నన్ను ఒక హీన స్థితి నుంచి పైకి లేపాడు. ఎన్నోసార్లు చావవలసినటువంటి నన్ను బ్రతికించాడు. నా కుటుంబంలో నేను తృణీకరింపబడిన వాడిగా ఉన్నప్పుడు నన్ను ఎంతగా హెచ్చించాడు. నా దేవుని కొరకు నేనేమి చెయ్యాలని, నా దేవుని కొరకు ఒక స్థలం చూసేంత వరకు మందిరం కట్టడానికి నేను నా మంచం ఎక్కను, నేను నా మంచం మీద పరుండును, కన్నులకు నిద్ర రానివ్వను అని చెప్పి స్థలం కొనేంత వరకు నిద్రపోలా. అదే స్థలంలో మందిరం కట్టడానికి 2 లక్షల మనుగుల ఎండి బంగారము, 2 లక్షల మనుగుల బంగారము, 10 కోట్ల మనుగుల ఎండి, తూచ చక్కిము కాని ఇత్తడి, ఇనుము, ఏమండి వెలగల రాళ్లను సిద్ధపరిచాడు. సిద్ధపరిచి తన కొడుకు అప్పగించి, ఇంతకంటే ఎక్కువగా నువ్వు కూడా సంపాదించి ఒక మందిరం కట్టుకున్నాడు. ఈరోజు ఒకసారి ఆలోచించండి. మనం బాగుపడిన తర్వాత, దీవించబడిన తర్వాత, దేవుడు నాకు ఇంత మేలుడు చేశారు, నా దేవుని కొరకు నేను గ్రామంలో ఏం చెయ్యాలి అని ఆలోచించేవాడు ఒక్కడైనా ఉన్నాడా? హల్లెలూయా. కుయ్యి కుయ్యి అంటుంది ఈ మైకేనా? బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి. అరే కాస్త రాగానే మాకు ఏడ కుదిరింది బెదరు ప్రార్థనకు రావడానికి, రావాలనే ఉంటుంది కానీ మాకు బిజీ బ్రదర్. ఏమి లేదు, మనతో పాటే ఉన్నాడాడు. మనతో పాటు ఉన్నక్క పెద్దక్క చిన్నప్పుడు శివుడి ముక్కుది. కాస్తంత డబ్బు వచ్చింది, కాస్తంత స్థితి మారింది. చర్చికి రావడానికి కూడా మాకు ఏడ బెదరు బెదర్ కుదిరింది బెదర్ అని అంటున్నారు. మరి మీ ఊర్లో ఉన్నారో లేదో నాకు తెలియదు. అమ్మా అలా ఉండకూడదు. హల్లెలూయా. నేను ఇదే క్రమంలో ఒక హీన స్థితిలో ఉన్నప్పుడు నన్ను ఒక స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చారు కదా, నా దేవుని కొరకు నేను ఏమైనా చేయాలి కదా అనేది ఖచ్చితంగా ఉండాలి. రెండో విషయం ఇక్కడ ఏమంటాడంటే, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అన్నాడు. మనుషుల ఎడల కూడా ఇతడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మీకు అర్థమవుతుంది కదా? మనుషుల ఎడల దేవుడు నీ యొక్క కష్టకాలంలో ఎవరైనా ఆదుకున్నారు, హీన స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా చెయ్యందించారు, వారిని గుర్తున్నారా?
గుర్తుపెట్టుకున్నావా? ఏదో అమాయకంగా చూస్తున్నారు మీరు. చదవండి ఒకసారి 43. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకనో యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. మొదటి వాక్యం తల్లి. అయితే యాకోబు నిన్ను సురించిన వాడగు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను అంటాడు. ప్రియులారా, మీరు గమనించండి. నీ పేరు తెలుసు ఆయనకి, నీ పరిస్థితులు తెలుసు, నీ ప్రతి అక్కర్లో తెలుసు దేవుడికి. ఎందుకంటే ఆయనకి నీ ప్రతి విషయం దేవునికి బాగా తెలుసు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. తెలుసా? నువ్వు తెలుసా? దేవుడికి తెలుసు కదా. తెలుసా నువ్వు ఎక్కడున్నావు, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నావు, ఎలాంటి కష్టాల్లో ఉన్నావు. నన్ను ఎవరు గుర్తించకపోవచ్చు, నిన్ను ఎవరు పట్టించుకోకపోవచ్చు, నీ దేవుడు పట్టించుకొని నిన్ను పేరు పెట్టి పిలుస్తాడంటాడు. హల్లెలూయా. జక్కయ్యని నిజంగా చెప్పాలంటే పేరు పెట్టి పిలిచాడట. హల్లెలూయా. ఒక అమ్మాయి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెబుతాను మీకు. ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు భలే పట్టించుకుంటాడండి. ఎవరు ఇడిచిపెట్టినా దేవుడు ఇడిచిపెట్టడండి. అబ్రహాము ఒకసారి కరువు వచ్చిందని కనాన్లో ఐగుప్తుకి వెళ్ళాడు. వెళ్ళకూడదు, తొందరపడి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆడికి వెళ్ళిన దగ్గర నుంచి వాతావరణం అసలు బాగలా. ఆల్రెడీ ఆయనకు ముందే అనుమానం వచ్చింది, ఇక ఆవిడ కొంచెం చక్కగా ఉంటుంది, అక్కడేమో దుర్మార్గులు ఉన్నారు. అమ్మాయి, నా భార్య అని చెప్ప, మాకు నీకు దండం పెడతాను, ఎవరైనా అడిగితే ఆయన మా అన్నయ్య అవుతాడని చెప్పు అని చెప్పాడు. మా అమాయకురాలు ఇప్పుడు అయితే ఏంది అనేవాళ్ళు. ఆమె కాస్త మంచి నీతిమంతురాలు కాబట్టి సరేనండి నువ్వు ఎలా చెబుతుంది నేను అలాగూ, అమాయకురాలు కదా అందుకని ఆశీర్వదించబడింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ముదురులు ఆశీర్వదించబడరు, మనం ఉంటున్నాయి. అర్థమవుతుంది. వాళ్ళ పైకి కనిపించినంత అమాయకులు ఏం కాదు, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రతాపం మామూలుగా ఉండదు. అర్థమవుతుంది. ఆ శార అలాంటిది కాదు, చెప్పినట్టు విన్నది. సరే, ఆ దుర్మార్గుడు ఏం చేశాడంటే ఏమో తీసుకుని వెళ్ళాడు, పట్టుకొని వెళ్ళిపోయారు. రాజకోటలో పెట్టుకున్నారు. పెట్టుకున్న దగ్గర నుంచి వాడు కాళ్ళు పని చేయట్లేదు, చేతులు పని చేయట్లేదు, ఏం చేస్తాడు, మంచంలో పడిపోయాడు. ఈరోజు రేపు రోజు ఈ వైద్యులు వచ్చి చూస్తున్నారు, వాడు లేవలేకపోతున్నాడు. అసలుకే ఎసురు వచ్చేటట్టుంది, పోయేటట్టుంది. ఏందిరా ఈ కర్మ, ఆ అమ్మాయి ఎవరు వచ్చిన దగ్గర నుంచి నా బతుకేంద్ర ఇలా అయిపోయింది అంటే వాళ్ళకు కూడా కొంతమంది శకులను చూసి చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. ఏమయ్య బలివాళ్ళగా ఉన్నావే, ఆమె పతివర్త, ఆమె భర్త ఎవరో నీతిమంతుడు ప్రవక్త అండి, అసలు ఆమెను ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు నువ్వు ఇంట్లోకి అన్నాడు. అవునా, వాళ్ళ చెల్లెలు కదా అన్నాడు. కాదు, ఏదో అబద్ధం చెప్పినట్టున్నాడు, పిలువని అంటే పిలిచారు. చెప్పు నువ్వు నిజంగా ఏమైంది నీకు అన్నాడు. అంటే మా ఆవిడండి అన్నాడు. హల్లెలూయా. ఇదేంటే మరి నువ్వు చెల్లెలు అన్నావు ఫస్ట్ అన్నాడు. ఏం లేదండి, దేవుని భయం గీని భయం ఏమి లేదు, మీ శాపగ్రస్తమైన ఊరిది, దేవుని భయం లేదని అట్లా చెప్పానులే అన్నాడు. నీకు వచ్చిన దండం పెడతాను, నేను గబాన కాళ్ళు చేతులు పడిపోబడి సరిపోయింది, లేదంటే నేను ఏమన్నా చేయరాని తప్పు చేస్తే నా పని అయిపోయేది, ఎందుకు వచ్చిన వాళ్ళే బాబు, కొంచెం ఆశీర్వదించవా అన్నాడు. ఆశీర్వదించి ప్రార్థన చేస్తే వాడు బాగానే బాగుపడ్డాడు. వాళ్ళకి బాగానే వాళ్ళ సంతతికి ఇంత విస్తరించింది. అప్పుడు ఏమన్నాడంటే, నిన్ను ఊరకు పంపించడం ఎందుకు, ఓ పని చేస్తాను, గుడ్లు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, దాసీలు కూడా ఇస్తాను, తీసుకొని పో అన్నాడు. మొత్తం మీద తీసుకొని మళ్ళీ కనానికి వచ్చాడు. వచ్చేటప్పుడు ఐగుప్తు నుంచి పనివారిని తెచ్చుకున్నాడు. ఒక 4-5 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ ఇంట్లో ఒక పని పిల్ల ఉంది, మంచి పిల్ల. ఎవరు
భలే చూస్తున్నావమ్మా, అక్కడ ఉన్నట్టే చెప్పావే, స్తోత్రం చెప్పండి. భలే పిల్ల, మంచి పిల్ల, బుద్ధిమంతురాలు. అందుకని ఆ పిల్లని చూసి మా ఆయనకి ఇస్తే బాగుండనుకొని శారమ్మ ఆశపడింది. ఆశపడి అయ్యో ఇదిగో నిన్నే మరే మన ఇంట్లో వంట చేసి పెట్టే పిల్ల ఉంది కదా శారా, అదే దాని పేరేంటి, హాగరు, చాలా మంచి పిల్ల అంటే నాకెందుకు చెబుతున్నావే అన్నాడు. ఏం లేదు, అయినా సంతానం దేవుడు ఇస్తే నీ ద్వారా ఇస్తా అన్నాడా, నా ద్వారా ఇస్తా అన్నాడు. ఈ ఆడవాళ్ళకి ఆలోచనలు ఎటు వస్తాయో మనకు తెలియదు. నీ ద్వారా నా ద్వారా ఏంటే ఇద్దరు గతగా పుడతారు అన్నాడు ఆయన. అది కాదులే ఆగు, ఇప్పుడు కొడుకు పుట్టాడు అనుకో, నీ కొడుకు అంటారా నా కొడుకు అంటారా? నా కొడుకే. దేనికి పుట్టినా నీ కొడుకు అంటారుగా. ఏంటి మరి వరుసలో మాట్లాడుతున్నావు అన్నాడు. ఏం లేదు సార్, ఆగ్రహం దాన్ని చేసుకో, నీ కొడుకు పుడతాడు, ఆడే వారసుడు అయిపోతాడు, దేవుడికి ఆలోచనిస్తుంది. వీళ్ళకి కొంచెం నాళ్ళు ఎక్కువ అంట. ఎవరికి? ఆడవాళ్ళకి. మావాడు పొద్దున్న చెబుతున్నాడు, మగవాళ్ళు రోజుకొచ్చి 5,000 మాటలు మాట్లాడితే ఆడవాళ్ళు 20,000 మాటలు మాట్లాడతారంట. తప్పేం కాదు, 20,000 మాటలు ఎందుకు మాట్లాడతాడంటే పిల్లల్ని రే రే కడుక్కొని సావు, ఇట్రా అడిపో అంటుంటారు కదా. అందుకని మాటలన్నీ ఎగస్టాలు. మళ్ళీ ఈగాక ఆ పక్కింటోళ్ళ మాటలు, 5 ఇంటోళ్ళ మాటలు, అర్థమవుతుంది, ఆ వెనకింటోళ్ళ మాటలు అన్నీ పోగేసుకొని అంటుందేటప్పుడు మాట్లాడతారు, బట్టలు ఉతికేటప్పుడు మాట్లాడతారు. ఈ మాటలు ఎక్కువైపోయి 20,000 మాటలు మాట్లాడతారట. ఆ మాటల్లో ఈ మాటలు వచ్చి వచ్చినట్టుంది. ఇదిగో హల్లెలూయా, పదైందా? చెప్పని 10 గంటలు 10 కొట్టాలి కదా. ఓహో, సమయము రాత్రి 10 గంటలు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మా పొత్తును గాక. దేవా, ఈ దినమంతా మీరు సెలవులో సాచిన మీ రెక్కల నీడను మమ్మలను భద్రపరిచి ఏ శోధనలు రాకుండా కాపాడినందుకు మీకు స్తోత్రములు. మా పనులందు మా ప్రయాణములందు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు స్తోత్రములు. దేవా, ఈ రాత్రి అందు మీరు మాకు తోడుగా ఉండండి. మేము నిద్రిస్తుండగా మాకు మంచి నిద్ర దయచేయము. దొంగల వలన కానీ విష పురుగుల వలన కానీ చెట్టకళలు రాకుండా మమ్మలను కాపాడుము. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడకు యెహోవా సెలవిస్తున్నాడు. యెషయా 54:8. ఓకే, సాయంత్రం మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు, తీసి హల్లెలూయా ఇంకెళ్ళి పడుకోవడమే. ఏనండి 2 మాటలు. పెళ్లి చేసింది, పెళ్లి చేసుకుంటావని అడిగింది. అడిగినప్పుడు పళ్ళు రాలిపోతాయి అనుకున్నావా? ఈ వయసులో నాకు పెళ్ళేంటి, నువ్వు ఉండగా అని అనాలా అనొద్దా? చేస్తావా అన్నాడు. ఈ ముసలోళ్ళు మరి ఎందుకని నాకు అర్థం కాదు. తాత పెళ్లి చేసుకుంటావంటే చెప్పు తెగిద్దాం అనుకున్నా, ఎవడాను నన్ను సతిలాడుతున్నా అని అనడు. నాకే ఉడుకుతాడు రా మనవాడా. అట్లాగే ఈ అబ్రహం గారు కూడా నాకు ఎందుకే ఈ వయసులో పెళ్ళి అంటే ఏమనుకున్నావు, నేను ఎవరిని, దేవుని స్నేహితుడిని ఏమనుకున్నావు, పళ్ళు రాలిపోతాయి అని అన్నాడా? సరే నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు. చేసింది. చేసిన వెంటనే ఏమొక గర్భిణీ రాలేదుగా, నా ఊరికినే వచ్చిందండి. గర్భాలు రావు, క్రమమైన గర్భాలు త్వరగా రావు, అక్రమ గర్భాలు టక్కున వచ్చేస్తాయి. నిజం. మీరు ఈ మనం స్కూళ్ళల్లో ఈ పిల్లలలో కొంతమంది ఈ కాల్జారిన పిల్లలకి అల్లాడిపోతున్నారు.
అక్రమ సంబంధానికి వెంటనే గర్భాలు వచ్చేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చేసిన దగ్గర నుంచి ఈమెకి కళ్ళు నెత్తికెక్కినాయి. కొంతమందికి ఎంత వస్తే కూడా తట్టుకోలేరు కదా. చిన్న అటెండర్ పోస్ట్ వస్తే కూడా ఊళ్ళో అసలు పెద్ద బిల్డప్. డ్వాక్రా డబ్బులు వస్తే చాలు, ఏంటి ఒకదాని దగ్గర మేమేం పడి ఉండాల్సిన అవసరం లేదు, ఒకదానికి నేనే పడేస్తానంట. ఏంటో పెద్ద వచ్చినట్టు. మీ ఊర్లో ఉన్నారా? అసలు ఏమి వెంటనే మార్పు. గర్భిణి వచ్చిన వెంటనే యజమానురాలు నీచురాలుగా చూస్తుందట. యజమానురాలను పట్టుకొని అణిగిమణిగి ఉండాలి కదా. ఈ ఆడవాళ్ళకు ఓర్చుకున్నంతసేపు ఓర్చుకుంటారు, కానీ తర్వాత చీపిరి గడ్డ తిరిగితే వేరే రకంగా ఉంటుంది. చూసింది 4 రోజులు, నీ సంగతి ఎలా ఉందని చీపిరి గడ్డ తిరిగేసి 4 ఇచ్చింది. ఇవ్వగానే చెప్పకుండా వెళ్ళిపోయిందండి. తన్నులు తట్టుకోలేక వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయి అడవిలో పోతున్నప్పుడు ఆ అడవిలో పోయేదాన్ని అసలు ఎడారి, అది ఏ మానవుడు లేడు. అక్కడ ఆకాశం నుండి తొంగి చూస్తున్న దేవుడు, హాగరో హాగరో అని పిలిచాడట. పిలిస్తే ఆమెకు ఆశ్చర్యమైంది. ముందు మా ఆయన పిలుస్తున్నాడేమో అని అటు చూసింది. ఆయన రాలా. అదన్నా ఉండాలి, నువ్వు అడుగు పెట్టావంటే ఊరు పోసుకొని చస్తా అని బెదిరించింది. ఏం పాడు అబ్రహం గారు అడుగు కూడా పెట్టలే అవతలకి. అర్థమైందా? స్తోత్రం చెప్పాలి. అందుకనే ఎవరిని పడితే పెళ్ళైన వాళ్ళని నమ్మి పెళ్లి చేసుకోమాకండి. ఎవరన్నా ఉంటే ఆఖరికి పట్టింది గతే పట్టింది. ఆడికి భార్య, ఇప్పుడు ఒకడికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఏమేంటి మధ్యలో మళ్ళీ ఇరికించబడ్డం? సిగ్గుండాలిగా, సీము రక్తం ఉండాలిగా. భార్య ఉన్నాడు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చండి? నువ్వు చెప్పండి సురేష్ గారు. నిన్ను ఎవడు చేసుకోమన్నాడు? చేసుకున్న 4 రోజులకి వాళ్ళిద్దరు ఒకటి అయిపోయి నన్ను అంటున్నారు, నన్ను తిడుతున్నారు, నిన్ను ఎవడు చేసుకోమన్నాడు? ఆల్రెడీ ఆడికి ఎవరున్నారు? అర్థం కాలేదా? భార్య ఉంది. స్తోత్రం చెప్పగలరా? పిచ్చి పిచ్చి పనులు ఎవరు చేయకూడదు. అంటే మైకులు అందరికి వినపడిద్దని చెబుతున్నాను. హల్లెలూయా. మిమ్మల్ని కాదు నేను అంటుంది. ఎవరైనా పిచ్చి నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుడి పేరు పెట్టి పిలిచి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. మా యజమానురాల దగ్గర నుంచి వస్తున్నాను అంటుంది. వెళ్ళేది అడుగుతున్నాను. గమ్యం తెలియని నీ బ్రతుక్కి ఇంత రోషం నీకు అవసరమా? హాగరు తిరిగి వెళ్ళి అణిగి బ్రతుకు, అప్పుడు బాగుపడతావు అని చెప్పాడు. ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, అసలు ఆ మనిషి అక్కడ ఎవ్వరూ లేరు. ఆ బుద్ధి లేని మనిషితో దేవుడి పేరు పెట్టి పిలిచాడు. హాగర కంటే నువ్వు గొప్పదానివే. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? అలా మోసపోయిన మనిషివి నువ్వు కాదు. జక్కయ్య కంటే నువ్వు మంచిదానివే, మంచివాడివే. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పిలిచినప్పుడు రా, పిలిచినప్పుడు లోబడు, పిలిచినప్పుడు ఆ గౌరవ మర్యాదను దక్కించుకో. అప్పుడు నీ స్థితి మారింది. చూడండి, నేను దేవుడు పిలిచినప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను. నేను ఎప్పుడు 1995లో అప్పు అయిపోయింది, పొలం వేసాను. మా అమ్మ వీడి కొంపకు దరిద్రం రా, వీడి ద్వారా అప్పు అయిపోయిందని చెప్పింది, అనింది. నేను చచ్చిపోదాం అనుకొని, ఎప్పుడు చచ్చిపోదాం, ఎలా చచ్చిపోదాం అనుకొని ఆలోచించి సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చి మందు తాగి చచ్చిపోదాం అనుకున్నా. సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చాను. అటక మీద మందులు ఉన్నాయి. వచ్చేసరికి 1 గంట దాటింది. మందు డబ్బా తీసుకొని తాగుదాం అనుకుంటే అటక మీదకి ఎక్కితే మొక్కలు మమ్మల్ని వేసిద్దేమో గలగలంటుంది. అవి అందులో ఈ అప్పట్లో సత్తు డబ్బాలు ఉండేవి, పెనమాలు, ఇంకా రకరకాలైన మందులు ఉండేవి. ఆ డబ్బాలు డబ్బడబ్బడబ్బాలు కొడతాయి, ఖాళీ డబ్బాలు పైకి ఎక్కితే మమ్మల్ని వేసిద్దేమో. పొద్దున్నే చేనుకెళ్ళి తాగి తెచ్చిపోదాం అనుకుని కాసేపు పడుకున్నాను. అప్పుడు యేసయ్య ఒక పాస్టర్ గారి లాగా వచ్చి శివయ్య 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 అని దొరుకుతున్నాడు. నేను కలలో అది తలుపు తీశాను. పాస్టర్ గారు ఎదురుగా నిల్చున్నాడు. 2 పాస్టర్ గారు లోపలికి అన్నాను.
ఆయన పాస్టర్ గారు ఏమన్నాడంటే, నేను లోపలికి రాను కానీ మీ ఇంటికి మరణదూత వచ్చింది, ప్రార్థన చేసే వారి దగ్గరికి వెళ్ళు, బ్రతుకుతావు అన్నాడు. నాకు వెలుగు వచ్చింది, కళ అయిపోయింది, ఇంకా భయం వేస్తుంది నాకు. 3:30 అయింది టైం. 2 బజార్ల అవతల మా మామయ్యోళ్ళు, మా అమ్మ తమ్ముడోళ్ళు కొత్తగా ప్రభువుని నమ్ముకొని వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. మురకాసులు అవి ఊపుతున్నారు, ఊపుతూ పాటలు పాడుతున్నారు. అది నా చెవును పడుతుంది. వెళ్ళడానిక మనసు రాదు, అస్సలు నేను ఎప్పుడు వెళ్ళలేదు చర్చికి. యేసు అనే పేరు రాదు, స్తోత్రం అని నేను నా నోట్లో నుంచి పైకి ఆను. ఆడికెళ్ళి కూర్చున్నా దేవుని మాటకు లోబడి. ఇంకంతే, నాటి నుండి నేటి వరకు నా స్థితి మారింది. స్తోత్రం చెప్పగలరు. నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, దేవుడు పిలిచినప్పుడు నువ్వు లోబడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను హల్లెలూయా. అవును, జాగ్రత్త, పట్టుకు పట్టుకు పట్టుకు. ఇడిసేమనుందా? ఓకే, ఏంటి? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, సహోదరిని కరుణించండి. ఆమెలో ఉన్న బలహీనత నుండి విడిపించి స్వస్థపరిచి అద్భుతాన్ని జరిగించి, ఏ ప్రాబ్లం లేకుండా మహిమగల మీ కార్యాలు జరిగించి, ఆటంకం లేకుండా కృప చూపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. అమ్మ, తాళాలంటే పెట్టండి తల్లి. శోధన ఎప్పుడెంత వచ్చిందా? ఓకే ఓకే, తగ్గిపోయిందిలే తల్లి. హల్లెలూయా. 2 చేతులు చెప్పండి. దేవుడు పిలిచినప్పుడు దేవునికి లోబడితే మీ స్థితి మారింది. 2వ విషయం చెబుతాను మీకు. ఇక్కడ పిలిచిన తర్వాత భయపడవద్దు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడండి? దేవుడు ఏమంటాడు చెప్పండి? భయపడవద్దు. మనిషికి కలిగే భయాలు అన్నీ ఇన్ని భయాలు కాదు. పెట్టారా? తగ్గిందా? తగ్గిపోయింది కదా? తగ్గిపోయిందమ్మా. ఓకే, ఆమె లేవడానికి 10 నిమిషాలు పట్టిందా? ఓకే, మనం విందాం. ఓకే, ఏ ఇబ్బంది ఏం లేదు కదా, మీకు తెలిసిన మనిషే కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి. భయము అనేటువంటిది మనిషిని పాడు చేస్తుంది. అందుకని దేవుడు వచ్చిన వెంటనే, ఒక మనిషి వచ్చిన వెంటనే భయపడని అవసరం లేదు అన్నాడు. ఒకవేళ నువ్వు అప్పుల నుంచి బాధపడుతుంటే, భయపడవద్దు. నేనున్నాను కదా. అనారోగ్యం నుంచి భయపడుతుంటే నువ్వు భయపడవద్దు, నేనున్నాను కదా. అది అభయం, దేవుడిచ్చే అభయం అది. ఒకవేళ పిల్లల విషయం భయపడుతున్నావు అనుకో, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా, అది దేవుడిచ్చే అభయం. మీరు దేవుడిని నమ్ముతున్నారా? నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో నువ్వు భయపడవలసిన అవసరం లేదని దేవుడు చెబుతాడు. హల్లెలూయా. అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటిది ఏమిటంటే భయం. భయం మీ హృదయములను కలవరపడనియొద్దన్నాడు. హల్లెలూయా. లోకంలో మనం చూస్తే అన్నిటికీ భయం. పిల్లి ఎదురొస్తే భయం, కుక్క ఎదురొస్తే భయం, ఎదవరాలు ఎదురొస్తే భయం. ఆ రోజుకు భయం, ఈ రోజుకు భయం, రోజులకు భయం, మనుషులకు భయం, అన్నిటికీ భయం భయం భయం. యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత అన్ని భయాల నుంచి దేవుడు మనకి విడుదలనిచ్చారు. నమ్ముతున్నారా? హల్లెలూయా చెప్పండి. భయపడవద్దు అంటే దాని అర్థం ఏమిటంటే, నేను నీ ప్రతి సమస్య నుండి నేను విడిపిస్తాను. నువ్వు నడి సముద్రములో నడిపించిన దేవుడు, సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, నీ భయాలన్నిటి నుంచి, నీ సమస్యలన్నిటి నుంచి విడిపించలేనా? ఖచ్చితంగా విడిపిస్తాడు. ఈ 12 రోజులు మీరు ఎట్లొకటి ఉపవాస ప్రార్థన చేశారు కదా, ఒక పూటన చేశారు కదా. స్తోత్రం చెప్పాలి. నీ భయాలన్నిటిని దేవుడు విడిపించరా? ఖచ్చితంగా విడిపిస్తాడు. అందుకని భయపడవద్దు. భయపడుట వలన ఊరి వచ్చును. ఇప్పుడు నీ భయం నిన్ను పాడు చేస్తుంది. భయం అనేటువంటిది ఏమిటంటే, నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోలేవు. భయం వలన నువ్వు ఏ మంచి వ్యాపారం చేయలేవు, మంచి పనులు చేయలేవు, జీవితాన్ని పాడు చేసుకుంటావు.
అందుకని దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోండి. అందుకని ప్రభు ఏమన్నాడంటే నీవు భయపడవద్దన్నాడు. మూడో మాట ఏమన్నాడంటే నీ తండ్రి ఆస్తినంతటిని మరలా నేను నీకు ఇప్పిస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. కోల్పోయినవన్నీ దేవుడు తిరిగి ఇస్తాడు. నువ్వేది నష్టపోయావో, ఏది కోల్పోయావో, నీ దగ్గర నుంచి ఏది లాగేసుకున్నారో, నిన్ను పిలిచింది నేను ఎందుకంటే నిన్ను ధైర్యపరచడానికి. ఏం ధైర్యం అంటే నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తానంటాడు. మా జీవితంలో అన్నిటికంటే బాధకరమైనది ఏమిటంటే నానుకున్నది మనం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో అంతకంటే బాధకరమైన విషయం మరొకటి లేదు. మరలా 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 అనే మాట వాడతాడు. మరలా నేను నీకు ఇప్పిస్తానంటాడు. స్తోత్రం చెప్పండి. కోల్పోయిన మనశ్శాంతిని నీకు మరలా ఇస్తాను. కోల్పోయినటువంటి ఆస్తిని మరలా నేను నీకు ఇస్తాను. కోల్పోయిన సాక్ష్యాన్ని మరలా తిరిగి నేను ఇస్తానంటాడు. దీనికి దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఏమీ లేదు. యోబు అన్నీ కోల్పోయాడు, రెట్టింపు పొందుకోగలిగాడు. దేవుడు మరలా ఇచ్చాడు కదా. బంధకాలలో పడి ఉండి నిరీక్షణ కలిగినటువంటి వారులారా, మీ కోట గుమ్మను మరలా ప్రవేశించండి, నేను రెండంతలుగా మేలు చేస్తానంటాడు. హల్లెలూయా. మరలా దేవుడు నువ్వేది కోల్పోయావో, ఏది నష్టపోయావో వాటిని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. నమ్మని వారు చెప్పండి నమ్ము. హల్లెలూయా. కోల్పోయినవన్నీ దేవుడు ఇస్తాడు. అది నిశ్చయంగా ఇస్తాడు దేవుడు. మంచి దేవుడు. నేను ఒక చిన్న మాట చెబుతాను. 2006లో 500 మంది సంఘం ఒక 15 సెంట్ల స్థలంలో కట్టబడింది. దాన్ని విడిచిపెట్టేసి ఉన్నపాటును బయటికి రమ్మన్నాడు ప్రభు. ఉన్నపాటునే నా భార్యకి కూడా చెప్పకుండా సైకిల్ అక్కడ పడేసి బస్ ఎక్కి మాచర్ల అవతల సిరిగిరిపాడు వెళ్ళాను. అక్కడ కొద్ది రోజు అక్కడికి వెళ్ళి నా భార్యకి ఫోన్ చేసి ఆ చర్చిలో నుంచి నువ్వు బయటకు వచ్చేసి మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, ఒక ముద్ద అన్నం దొరికింది నీకు, నా దగ్గరికి వస్తే అన్నం పెట్టే స్థితి కూడా లేదని చెప్పి భార్య పిల్లలని మా అమ్మ వాళ్ళ దగ్గరికి పంపించి నేను అక్కడ ప్రార్థన చేసుకున్నా. దేవుడు మరలా నాతో స్పష్టంగా మాట్లాడేంత వరకు కనిపెట్టుకొని మరలా వచ్చి ఇప్పుడున్న స్థలంలో ఒక రోడ్డు మీద టెంట్ వేసి పెట్టాను. ప్రార్థన 2006 రోడ్డు మీద టెంట్, ఒక తడికిల ఇంట్లో, మేదర తడికలు ఉంటాయి కదా, ఆ మేదర తడికల ఇంట్లో అద్దెగా తీసుకొని అక్కడ పెట్టాను ప్రార్థన. అది ఒక్క వారం జరగనిచ్చి రోడ్డు మీద ఆ పేటోళ్ళు గొడవకు వచ్చారు. మీరు ఎలాగే పెడతారు, తర్వాత ఏం చేస్తారు, చర్చి పెట్టేస్తారు అని అంటే ఇటీవల అర్థం కానప్పుడు అక్కడ ఒక అన్యుడు వాక్యం విని ఆ పక్కనే మా స్థలం ఉందండి, ఆ రోడ్డు పక్కన మీరు పెట్టేసుకోండి, అందులో స్థలం కొనుక్కునేంత వరకు అందులో వాడుకోమన్నారు. అప్పుడు నేను బాగున్నా, అప్పుడు నీరసంగా ఉంటుందేమో. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు నేను ఆ కొంచెం విడిచిపెడితే దానికంటే 100 రెట్లు ఎక్కువ ఇచ్చాడు. స్తోత్రం చెప్పగలరా? అసలు అంతే. దేవుడి మాట మనం లోబడి ఆయన పిలిచినప్పుడు వచ్చి ఆయన సన్నిధిలో ధైర్యంగా బ్రతికి ఆయన పాదాలను ఆశ్రయిస్తే కోల్పోయినవన్నీ, విడిచిపెట్టినవన్నీ దేవుడు మరలా తిరిగిస్తాడు. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పగలవా? ఇంకో మాట, ఒక్క మాట చెప్పేస్తాను. మెఫీబోషెతు సదాకాలం నా బల్ల యొద్ద భోజనం చేస్తాం. ఎంతకాలం? సదాకాలం అంటే దానికి అర్థం ఏంటి తెలుసండి? నీ జీవితకాలం అంతా, నీ లైఫ్ లాంగ్ నా దగ్గరే భోజనం చేస్తా. ఈ భోజనం దావీదు కొద్ది రోజులే పెట్టి ఉండొచ్చు, అతను చచ్చిపోయేంత వరకు. యేసయ్య పెట్టే భోజనం యుగ యుగాలు ప్రభు రాజ్యంలో మనం కూర్చుంటాం. దావీదుకి కుంటివారు, గుడ్డివారు అంటే అస్సలు ఇష్టం ఉండదు. మరి ఇతనెవరు చెప్పండి? కుంటివాడు.
కుంటివాడు ఎక్కడ కూర్చున్నాడు? కుంటికాళ్ళు చూస్తూ కూర్చున్నాడంటావా దావీదు? ఏం చేసి ఉంటాడు? ఇది బల్ల, నేను ఇలా కూర్చున్నాను, ఓకే, నా కాళ్ళు కనిపిస్తున్నాయి, నా ముఖం కనిపిస్తుందా? కాళ్ళు అదే ప్రభు చేస్తుంది, అందుకని బ్రతుకున్నాం. లేదంటే ఎప్పుడో పోయాలి. స్తోత్రం చెప్పాలి. మనలో కాస్త కూస్తో వంకరతనాలు ఉంటాయి, తొందరపాట్లు ఉంటాయి. అటన్నిటిని ప్రభు పరిశీలన చేసి చూడటంలా. చూస్తే చస్తాము, చూస్తే చచ్చిపోతాం. ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత వాత్సల్యత ఇక్కడ కనిపించిందో మీరు చూడండి. నీ వంకరతనాన్ని నేను కప్పిపెడుతున్నాను, ప్రేమ తప్పులను కప్పునన్నాడు. మన వాళ్ళు చాలా మంది అనుకుంటున్నారు, ఈడు మంచోడు కాదు, అది మంచిది కాదు, ఒకప్పుడు ఇలా తిరగలేదా, అలా తిరగలేదా, ఇప్పుడు చర్చికి వెళ్తానంటే వంకరతనాన్ని తీసి కనపడనిట్లా. స్తోత్రం చెప్పు ఒకసారి. దేవుని రాజ్యములో స్థలం ఉంది ఇలాంటి వారికి కూడా. ప్రియులారా, మీరు గమనించాలి. ఎందుకంటే ఆయన రక్తం ప్రతి మనుషుడిని కడిగి యోగ్యునిగా మారుస్తుంది. స్తోత్రం చెప్పాలి. ఇలాంటి స్థితి నీకు రావాలంటే ఒక్కటే ఒక్క మార్గం. అదేమిటంటే, నేను మంచోడిని కాదనుకోవచ్చు, నా జీవితం కూడా ఒక ఎడారి భూమిలాగా మారిపోయిందని అనుకోవచ్చు. కల్వారి దగ్గరికి వస్తే కోల్పోయినవన్నీ దేవుడు మరలా ఇస్తాడు. సిలువ తప్ప వేరొక ఆధారము, వేరొక దిక్కు మనకి లేదు. ఆ సిలువ మార్గమే సరైన మార్గం. అక్కడికి వస్తారా? వచ్చారా? ఓకే, హల్లెలూయా. సిలువకు శత్రువులు అయ్యారా ఏమైనా? ఆలోచించండి. సిలువుకి ఏమైనా శత్రువులు అయ్యారా? ప్రభు గాయాలు ఏమైనా రేపుతున్నారా? మీ మాటల ద్వారా, క్రియల ద్వారా దాన్ని సరిచేసుకుంటే నీ ఎడారి భూమిని దేవుడు ఫలభరితమైన జీవితంగా మార్చినట్లు నీ స్థితిగతులన్నీ దేవుడు మార్చి మరలా తిరిగిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకోండి. 10:20